ఇక ఎస్సీ ఎస్టీ బీసీల పైన భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళ రిజర్వేషన్లు తీసేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ అంటా ఉంది 100% మేము మంచి చేసినాం, అంటే మోదీ చేసినటువంటి మంచే ఆ దేశానికి వెనుముకగా నిలుస్తుంది, తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. ఇక మరోవైపు కాక మొన్న ఆడికి పోయొచ్చగా ఏడికి మాజీ మంత్రి ఆయన తుపాక్ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయొచ్చిండు కదా. శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయొచ్చినప్పుడు కరెంటు పోయినట్టుగా యాక్షన్ చేసిరుగా, 2 సార్లు కరెంటు పోయిందని చెప్పేసి. కరెంట్ ఏం పోలేదు, ఇది కావాలని చెప్పేసి అంతా కూడా డ్రామా ఆడినరు అని చెప్పేసి TSSPDCL క్లియర్గా ప్రకటించింది. ఏది ఎలక్ట్రిసిటీ బోర్డు అది ఉంటుంది కదా, ఆ సంస్థ ప్రకటించింది క్లియర్గా. ఏమనంటే కరెంటు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా అప్పుడు పోలేదు. కేసీఆర్ అక్కడికి పోయినప్పుడు అసలు కరెంటే పోలేదు, ఎప్పుడు తీసేయలేదు, మీటర్లు ఆఫ్ చేసిలేము కావాలని చెప్పేసి అంతా కూడా డ్రామాలు ఆడినని చెప్పేసి కాక డ్రామాలు మొత్తం బయటపడిపోతున్నాయి. ఆడికి పోయి ఏది ఒకరు బోరేస్తే ఒకరి దగ్గరకు పోయి దేవరూపలకు పోయి అది చెప్పిండు, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ దగ్గరకు పోయి ఇంట్లో పోయిన తర్వాత 2 సార్లు కరెంటు పోయింది అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. కాదు అసలు పోలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి కాక కథ అట్లున్నది. ఇక అట్లా మాకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసిండ్రు ప్రజలు అంటున్నాడు. ఎవరు? కేటీఆర్ ట్విట్టర్. అయితే తప్పు చేసింది ఎవరు? తర్వాత ఇంకా కూడా సోయికి వస్తలేవు, ఇంకా కూడా అవి అవన్నీ కూడా అంటే ఆ పొరలు ఇంకా కమ్ముకునే ఉన్నాయి, ఇంకా అవి మొత్తం కూడా తొలగిపోతలేవు అని చెప్పేసి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. ఇంకా కూడా ఇట్లా అహంకారం దిగకపోతే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పరిస్థితి ఎట్లా జరుగుతూ ఉంది. తర్వాత ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొత్తం కూడా జోరందుకున్నాయి. ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ ఇక బీఆర్ఎస్ ఎట్లకైనా కానీ ఓడిపోయే పార్టీ కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తుంది, కానీ ఇక అయితట్లేదు. కాక మొత్తం ఆగమాగం తిరుగుతుండే కానీ అయితే అయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ఇక అంటే నార్మల్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన ఉంటుంది. మరికొద్ది క్షణాలలో క్యూనిస్ ఆఫీస్ నుంచి స్టార్ట్ కాబోతున్నాడు. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. పిల్లలు వద్దు, ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అని ఏదో అంటే 2 పిల్లలు వద్దు, 1 పిల్లలే ముద్దు అని చెప్పేసి అట్లా పిల్లలు వద్దని చెప్పి ప్రత్యేకతను వేసినట్టుంది. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ మమత. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ గాయపడ్డారు. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డారు. దీంతో దీదీకి స్వల్ప గాయాలయ్యాయి. గత 6 వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండోసారి. మరి ఎలక్షన్ల ముందే ఎందుకు జరుగుతాయి ఇటువంటి అర్థం కాదు. చేతికి కట్టు తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ కూడా కొంచెం నాటకాల స్ట్రాటజిస్ట్ ఈ కోణంలో చేస్తాడు. సానుభూతి రావాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఇస్తుండే, అవన్నీ మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నట్టున్నారు. 2 సార్లు వాడడం అంటే ఉట్టినే పడతారు ఇక ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ వేసిండ్రు. ఈ కుతంత్రాలను తిప్పి కొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడతలే? ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు. ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. తర్వాత మొత్తం వాళ్ళ రిజర్వేషన్లు మొత్తం రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తా అంటా ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయిస్తున్నదని, ఈ వర్గాల రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ తీరును చూస్తుంటే దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్లు ఉందని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అయితే మోడీ, అమిత్ షా
కుట్రలకు అదానీ అంబానీ తోడయ్యారు. అయితే ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగానే బీజేపీ 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నది. రిజర్వేషన్లను రద్దు చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలన్నది ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకే దేశంలో 3/2 వంతు మెజార్టీ సాధించేందుకు 400 సీట్లు గెలవాలనే వికృత రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపింది. ఈ మెజార్టీ సాధిస్తే ఏదైనా చేయొచ్చనే దుర్మార్గపు ఆలోచనలో బీజేపీ ఉంది అని ఆయన విమర్శించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలని బీజేపీ చూస్తున్నదని, దీన్ని తిప్పుకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాలి పుస్తెలు లాక్కుంటారంటూ మోదీ, అమిత్ షా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఇంత బాధ్యతారహితంగా రాజ్యంగా మాట్లాడడం ఏంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించిండు. మొత్తం మీద ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి. ఇట్లా ఉంటే కేటీఆర్ ను పట్టించుకోను, ఆయన పిల్లాడు. కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయిందన్న అసహనంతో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు. కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన పిల్లాడు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిపోయిన 7 లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని ఆయన అన్నారు. కేసీఆర్ పిల్లగాడు, ఆయనకు ఇట్లా ఆయన ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. అది మరి కొంతవరకు వాస్తవమే కావచ్చు. ఎందుకనంటే ఇప్పటికి కూడా ఇదంతా జరిగినాక కూడా ఇక ప్రజలే తప్పు చేసిండ్రు, పబ్లికే తప్పు చేసిరట. ఇక వాళ్ళు మంచిగా చేసిండ్రు కానీ ఇక పబ్లిక్ తప్పు చేసిండ్రట. ఆయనను ఓడగొట్టినరట. ఓడగొడితే తప్పు చేసినట్టు. ఈయనను గెలిపించి ఆడ కూర్చోబెడితే ఎవరిని గెలవకపోతే ఈయన ఒప్పు చేసినట్టు. ఈ రోజు రైతులు గుర్తురాలే, ఏ రోజు ఏమంటున్నది, ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేసిండ్రు అంట. ఎవరంటారు? కేటీఆర్. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటుంది. అయ్యా కదే లేదంటే మూడో సంబంధం పోయినట. ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ను పిలిస్తే తప్పు లేదని వ్యాఖ్యానించిండట. ఏమంటుండే ఇక్కడ హరీష్ రావు? ఇప్పుడు ఏది హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను కూడా రెడీ అంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తారని చెప్పేసి జగన్ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడరు. అందుకనే నీళ్ళన్నీ కూడా అక్కడనే ఇచ్చేసిండ్రు. తర్వాత చేపల కూర అక్కడ రోజా చేపల కూర వండి పెడితే పాప మాయకు మీకేం టెన్షన్ పడకూరి, మొత్తం రాయలసీమ రతనాలసీమ చేస్తా అని చెప్పి నగరి పోయింది అప్పుడు. నగరి పోయి అయితే ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిణామాలు ఇట్లుంటే మళ్ళీ ప్రజలే తప్పు చేసిరట. ప్రజలు తప్పు చేసింది, వీళ్ళు ఒప్పు చేసింది. ఇంకా కూడా మళ్ళీ సోయ వస్తలేదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారని, కొన్ని రోజుల్లోనే తప్పును వాళ్ళు తెలుసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. మరోసారి మోసగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దేవుళ్ళ మీద ఓట్లు పెడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కు ఓట్లు వేసి మోసపోతే ఈసారి తెలిసి కూడా ప్రజలు తప్పు చేసినట్లే, మళ్ళీ మోసపోవద్దని కేటీఆర్ వ్యాఖ్యానిస్తా ఉన్నాడు. ప్రజలు తప్పు చేసినట్ట. ఇక సురేఖ హ్యాట్రిక్ గోల్డ్. ఇండియా స్టార్ ఆర్చర్ తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్లో స్టేజ్ 1లో 3 గోల్డ్ మెడల్ సెట్తో హ్యాట్రిక్ సాధించింది. షాంఘైలో శనివారం జరిగిన వ్యక్తిగత, విమెన్స్ టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పథకాలు నెగ్గింది. దాంతో ఒక వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా 2వ ఆర్చర్గా నిలిచింది. మాజీ వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి 2021లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో తొలిసారి ఈ ఘనత సాధించింది. 3 బంగారు పథకాలు తీసుకొచ్చిందంట. బంగారం ఎవరు? సురేఖ జ్యోతి సురేఖ ఆర్చరీలో 3 బంగారు పథకాలు వచ్చినాయి, గోల్డ్ మెడల్స్. కేసీఆర్ చెప్పింది అబద్ధం. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదు. టీఎస్ఎస్బిడిసిఎల్ ప్రకటన. టీఎస్ఎస్బిడిసిఎల్ చేస్తున్నది. ఏమన్నాడు? నేను అడిగి పోగానే కరెంటు పోయింది. ఏది మహబూబ్నగర్ పోగానే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోగానే కరెంటు పోయింది ఇట్లా అని చెప్పి చెప్తున్నాడు. కరెంటు పోలేదురా నాయన, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కరెంటు, అప్పుడు ఆయన పోయిన పరిస్థితుల్లో కరెంటు పోలేదు. వీళ్ళు కావాలని చెప్పేసి రికార్డ్స్ ఉంటాయి.
బంద్ చేసుకొని ఇవన్నీ చేసిందని చెప్పేసి టీఎస్ఎస్పీడీసీఎల్ చెప్తా ఉంది. మహబూబ్నగర్ పర్యటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో 2 సార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలను టీఎస్ఎస్పీడీసీఎల్ ఖండించింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ కరెంటు పోలేదని స్పష్టం చేసింది. ఆ టైంలో ఎలాంటి పవర్ కట్ జరగలేదని తమ దర్యాప్తులో తేలిందని చెప్పేసి టీఎస్ఎస్పీడీసీఎల్ క్లియర్గా చెప్పింది. ఏది విద్యుత్ రంగ సంస్థ చెప్పింది, వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆ టైంలో ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఇది శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కానీ తర్వాత చుట్టుపక్కల కానీ కరెంటు పోవడం కానీ తర్వాత పవర్ కట్ కానీ ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పి చెప్పింది. కాకపోతే కాక అట్లా డ్రామాలు చేస్తుంటాడు అనమాట. ఇట్లా ముప్పైన మోదీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు. అయితే ఇద్దరు కూడా అంటే యాక్చువల్ ఇద్దరు కాదు, ముగ్గురు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ ముగ్గురు కూడా తెలంగాణలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 30 తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత 1 తారీఖు నాడు అమిత్ షా వస్తూ ఉన్నారు. తర్వాత జేపీ నడ్డా కూడా తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండల సిల్వర్ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మే 1న హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గౌలీపురాలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న రోడ్ షోలో అమిత్ షా పాల్గొనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. అయితే సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్, మల్కాజ్గిరిలో నిర్వహించే బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారంట. కాబట్టి ముగ్గురు వస్తున్నారు. ఓటింగ్ టైం పెంచండి, ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఏఐసిసి మెంబర్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచితేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. మంచిదే కానీ బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటే, ఒకవేళ సాయంత్రం కొంచెం ముసలోళ్ళు కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ సాయంత్రం అటు తర్వాత పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయితే తొందరగా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎండలు మండుతున్నాయి కాబట్టి కొంచెం టైం పెంచమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ఇబ్బందులు అవుతాయి. ఇక పెండింగ్ సీఎంఆర్ పై సర్కార్ సీరియస్. మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 125% ఫైన్ అంట. 12% వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు. సాధారణంగా 26-28 డిగ్రీలు ఉండాల్సింది 38-40 డిగ్రీలు నమోదు. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన. చాలా మంది ఏమనుకుంటారంటే వడదెబ్బ ఎండపోయిన వాళ్ళకే తగులుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలదని అనుకుంటారంట. కాకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా 28 నుంచి 30 డిగ్రీల 26 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలి అసలు యాక్చువల్గా. అయితే ఆ ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏమవుతుంది 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కాబట్టి లోపల ఉన్నా కానీ అంటే బయట ఉన్న వాళ్ళకి వేరు, తర్వాత లోపల ఉన్నా కానీ అంత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అంటే బాగా ఎండ కొడుతుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కొంచెం ద్రవాలు ఎక్కువ తీసుకోండి. ద్రవాలు అంటే మరి అవి ఆ ద్రవాలు కాదు, నీళ్లు తాగండి ఎక్కువ, లేకపోతే ఇక్కడ జ్యూస్ తాగండి. తర్వాత కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇవన్నీ కూడా చేస్తే కొంతవరకు వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త, వడగాల్పుల నుంచి వీటన్నిటిని కూడా కొంచెం రక్షణ కల్పించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది. ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది. లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. ఏం బెట్టింగ్, ఇటువంటి చేస్తే పాపం కూడా అనిపించరా బాబు. విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఏదంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది. ఎందుకు బెట్టింగ్లు ఎందుకు రబ్బాయి, ఇదంతా ఏం చేస్తారు? ఈ బెట్టింగులు పెట్టుడు, తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది ఇప్పుడు ఈ సైబర్ నేరాలు, ఇది క్లిక్ చేస్తే పైసలు క్లిక్ చేసుడు. తర్వాత ఇప్పుడు ఇంకొందరు లంగలు ఏం తయారయ్యారు, ఏది అవి చేస్తున్నారు, ఏవి లోన్ యాప్లు,
ట్రేడింగ్ చేస్తున్నారు. తర్వాత లోన్ యాప్లు ఆ లోన్ యాప్లలో పైసలు తీసుకుంటాడు. వాడు 10,000 తీసుకొని వాడేం చేస్తాడు, ఇక వాడు బరివాతల బొమ్మ పెడతారు. ఈ బొమ్మలు పెట్టుడే కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులు అవి పెట్టేస్తే ఇవి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవన్నీ వద్దురా బాబు అసలు. యాక్చువల్గా ఇట్లా చూస్తే పాపం అనిపించేది. ఒకవేళ నిన్ను పాపం అనిపించిందంటే ఇంకోటి కూడా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్లు అని పక్కకు పెట్టాలి. ఈ లంగ కథలు పడితే ఏం రాదు. ఎందుకంటే బెట్టింగ్లు పెడితే ఒకటి మోసం అయిపోయాడు, ఇంకోనికి వస్తాయి. అంతే తప్ప ఆయన ఎవరు చీకోటి ప్రవీణ్ అని చెప్తాను, నేను చెప్పింది ఇదివరకు. ఏమనంటే ఏదైనా కానీ ఇప్పుడు క్యాసినో కానీ ఏది ఆడినా కానీ అది సరదా కోసం ఏదో ఇట్లా ఆడుతారు. బాగా అంటే డబ్బున్న వాళ్ళు ఏమన్నా సరదా కోసం ఆడితే ఆడుకుంటారు తప్ప అది దానివల్ల డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదురా బాబు అని చెప్పేసి క్లియర్ చెప్పిండ్రు. కాబట్టి ఈ బెట్టింగ్లు పెట్టి తర్వాత ఆగమైపోయి చచ్చిపోతే ఏమొస్తారా బాబు? ఇప్పుడు మీ అయ్యమ్మ మొత్తం బాధపడుతుండే. వాళ్ళకి ఎంత గర్భశోకం పిలిచినట్టు. జగదీష్ మార్కెట్ అడ్డాగా కొత్త ట్రెండ్ సృష్టించిండు. ఫోన్లు దొంగతనం చేయాలంట, దొంగతనం చేసే వాళ్ళని రిక్రూట్ చేసుకుని నెల జీతాలు ఇస్తున్నారంట. చూడు ఇటువంటి లంగ కొడుకులు మొత్తం తీసుకుపోయి అలా పని చేయాలి. ఢిల్లీకి 5వ విజయం. IPL లో ఢిల్లీ క్యాపిటల్స్ 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుని శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 10 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడిన ఢిల్లీ తొలుత 20 ఓవర్లలో 257 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. చేజింగ్ లో ముంబై 20 ఓవర్లలో 247 9 వికెట్లు పోయి స్కోర్ చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. ఇది ఎట్లున్నది కథ. ఇది లోన్ యాప్లు ఇవన్నీ కథలన్నీ ఇవన్నీ వద్దు, అవేం పెట్టాయి. ఇది వెలుగులో ఉన్న వార్తలైతే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూసే ప్రయత్నం. ఈ మొత్తం ఆంధ్ర ఇచ్చేస్తాడు జగన్ అండతో. ఇక ఏమైందంట, ఆర్కే కొత్తపల్లికి వాళ్ళు చూసుకుంటే జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ చేసిండు. ఏమైంది, కేసీఆరే గెలవలేదు. ఇక జగన్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. జగన్ గెలుస్తున్నాడని కేటీఆర్ చెప్తున్నాడు, ఇటు కేసీఆర్ చెప్తున్నాడు. ఏమవుతుంది, ఏమైనా తప్పు చేసిన ఎవరైనా ఓడిపోతారు లెక్క. 95 నుంచి 105 సీట్లు రాసి పెట్టుకో అన్నాడు. ఇక్కడ కథమైంది. అక్కడ అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు హక్కులు గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అనగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడం తెలంగాణ ద్రోహం అన్నట్లుగా విరుచుకుపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఇక తాను అధికారం నుంచి తప్పుకున్న ఈ 5 నెలల్లోనే తెలంగాణ గోసపడుతుందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రమలలో బతుకుతున్నాడు. కాక తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు కుయుక్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆశామాషిగా అనలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరం అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు. ఎందుకంటే ఎలక్షన్స్ రోజే, రేపు ఎన్నికలు జరుగుతాయనగా ఆయన అది నాగార్జున సార్ కట్ట మీదకి పోయి ఆళ్ళు కొట్టుకున్నట్టు చేసినారు. నువ్వు కొట్టినట్టు నేను కొట్టినట్టు అని చెప్పేసి తెలంగాణ పోలీసులని ఏపీ పోలీసులని మధ్యలో పెట్టి కొట్లాట చేసినట్టుగా ఒక డ్రామా ఆడింది. కానీ ఆ తెలంగాణ సెంటిమెంట్ పండలేదు, అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ లో చీలిక వచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. ఇక ఆ మంత్రి ఎవరో కాదు, వీళ్ళు నార్మల్ గా రాసుకురాలే గానీ పొంగులేటి సీన్ అన్న పేరు. అది కేసీఆర్ ను మళ్ళీ సీఎం ని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి పెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ ను మళ్లీ సీఎం ను చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు క్లియర్గా. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఇటీవల కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్ లో భాగమే. కేసీఆర్ జగన్ కలిసి తెర వెనుక చేసుకున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, అయితే తెలుసు కనుకనే
తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాల్ విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్కు ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్ కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్ కు నచ్చదు. అందుకే జగన్ మళ్లీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ సీఎం కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిల్లో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకి మంచిది అని చెప్పేసి ఆర్కే వేమూరు రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిండు. వాస్తవంగా 6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? రోజు వేదిక మీరే ఏ రోజు చెప్పండి, వేదిక మీరే చెప్పండి, నిర్ణయించండి అని అంటున్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలవన్నీ డ్రామాలు, నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు, ఓటుకు 1000 ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ యత్నం, హిందువులను కేసీఆర్ కించపరిచారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్లో పలువురు బీజేపీ నేతల చేరిక సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీజేపీ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. ఇక అందరికీ న్యాయం జరిగేలా కులగణన అధ్యయనం అవసరమని డాక్టర్ కె లక్ష్మణ్ అంటున్నారు. 9-10 సైతం మోదీతూర్, 1 చార్మినార్ లో రోడ్ షో. అమిత్ షా వీడియో డీప్ ఫేక్ అంట. రిజర్వేషన్లపై తప్పుదోవ పట్టించేలా ప్రచారం. ఇక టీపీసీసీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. నిన్న ఒక వీడియో వచ్చింది కదా, అది ఫేక్ అంట. ఇది ఇట్లా ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్, మూలవాసులైన వారి రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర. ఏమంటున్నా 1990లో మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం, 2025 నాటికి భారత్ ను మతరాజ్యంగా మార్చడమే ఆ సంస్థ లక్ష్యం. 3/2 మెజార్టీకే బీజేపీ 400 సీట్లు అడుగుతుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మం. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటి? నల్లగొండ ఖమ్మం నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు ఖాయం. దక్షిణాదిన ఇండియాకు 100కు పైగే. పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే. మనం కొట్లాడకుంటే ఆ పార్టీకి లబ్ధి. కాంగ్రెస్ సిపిఐ చేతులు కలపాలి. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక ప్రజాస్వామ్య విలువలకు మోదీ తిలోదకాలు, మంగళసూత్రాలు వ్యాఖ్య స్థాయికి తగదు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఖమ్మంలో తుమ్మల, తర్వాత అక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినారు. 10వ తరగతి ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. 5 లక్షల మంది విద్యార్థుల హాజరు. 5 లక్షల మంది రాసిరట. ఇక నెత్తిన నిప్పులు. 5 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఎండ. ఇక జమ్మికుంటలో 2వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్. పలు చోట్ల తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందట. బెట్టింగ్ కు బలి. ఆ ఉచ్చులో పడి 25 లక్షలు అప్పు. రుణదాతల వేధింపులతో మనస్తాపం. సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య. ఇక్కడ సంగారెడ్డి దగ్గర. ఇక మోడీకి ఓటేస్తే వినాశనమే. రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలి. నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడి ఇంకా కూడా పోతలేదు కాకకి ఏం చేయాలి కదా. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మోదీకి ఓటేస్తే వినాశనం తప్పదని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందేనని, తెలంగాణలో మళ్లీ వచ్చేది ఏడొస్తుంది రా నాయన. ఎంపీ ఎలక్షన్లు వస్తే మీరు రాష్ట్రంలో ఎట్లా వస్తారు? ఇగో స్మార్ట్ కేసీఆర్ అట. ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో గులాబీ నేతల ఖాతాలంట. పాలమూరులో భోజనం చేస్తుండగా కరెంటు కట్టు.
విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్ చేసిండు. కరెంటు కట్ అసత్య ప్రచారం అని చెప్పేసి మంత్రి బట్టి విక్రమార్క అంటున్నారు. బట్టి విక్రమార్క గారు చెప్పడం కారణం ఏంటంటే అక్కడ TSSPDCL క్లియర్గా చెప్పేసింది ఆ టైంలో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు, తర్వాత కనీసం అట్లా జంపులు కూడా అవి చేయలేదు, ఏం చేయనప్పుడు కరెంట్ ఇట్లా పోతారా బాబు, మీరే కరెంటు బంద్ చేసుకుని నాటకాలండి అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. అది లెక్క. సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలవదు అంటే మెదక్లో గెలవదంట. అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి రేవంత్ వైదొలిగారు. వచ్చాయి రేవంత్ గురించి నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన బీజేపీలో చేరుతారు. ఈటెల అంశంలో వ్యూహాత్మకంగానే మల్లారెడ్డి వ్యాఖ్య. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్. మహబూబ్ నగర్ లో ఫస్ట్ మీ మెదక్ జిల్లా వెంకట్రామరెడ్డి మెదక్ జిల్లాల ఆ ఎంపీని గెలిపించుకుంటారో లేదో చూసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కథ. ఈ పరిస్థితుల్లో వెంకట్రామరెడ్డి గెలిచే పరిస్థితి లేదని క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఇది డై బ్యాచ్ IAS ఆఫీసర్ అంటుండే కదా, ఈ కన్ఫర్డ్ IAS పోయి డై బ్యాచ్ ఉండే కదా, ఆయన నిలబెట్టిండ్రు. ఆయన గెలుచుకున్న లేదా చూసుకో ఫస్ట్, అది పోతుంది లెక్క. 14 సంవత్సరాలు గాజాలో శిథిలాల తొలగింపులకు పట్టే సమయం, అది కూడా రోజుకు 100 ట్రక్కులను ఉపయోగిస్తేనే. చదరపు కిలోమీటర్కు 200 కిలోల మేర పేలని బాంబులు అంట ఐరాస చెప్తా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో 34,000కు పెరిగిన మరణాలు. పాపం మరి అమెరికాలో 550 మంది అరెస్టు. పాలిస్తీనాకు సంఘీభావంగా వర్సిటీలో ఆందోళన. టీఆర్ గ్యాస్ అస్విక దళాలు ప్రయోగించిన వెనక్కి తగ్గని విద్యార్థులు అంట. పాలస్తీనాకు సంఘీభావం చెప్తున్నారంట. దాంతో ఇట్లా 500 మంది అరెస్ట్ చేసినారు. ఇక రాష్ట్ర GSTలో 138% వృద్ధి అంట. 2017 ఆగస్టులో 841 కోట్ల రూపాయలు, ఏప్రిల్లో 2004 కోట్ల రూపాయలు, నిరుటికి 11.18 ఎక్కువ శాతం అంట. ఖజానాకు ఊతంగా ఈ రాబడి వస్తూ ఉంది. ఈ GST వసూలు బాగా వస్తున్నాయి పైసలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. శనార్థి తెలంగాణ దినపత్రిక డౌన్లోడ్ చేసుకోవాలంటే www.qgroupmedia.com లో ఉంటుంది. క్యూనీస్ అఫీషియల్ యాప్లో పేపర్ కూడా ఉంటుంది, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటుంది, చేసుకోవచ్చు. పోటీ నుంచి తప్పుకుంటా, గ్యారంటీలను అమలు చేసినట్టు నిరూపించాలి. కాంగ్రెస్ ను ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఆ పార్టీలో ఒక్కరైనా PM అయ్యే లక్షణాలు ఉన్నాయా? బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముచ్చట్లు. ఇక పోటాపోటీ జోరుగా ఎన్నికల ప్రచారం. మోదీ మానియాతో బీజేపీ, రిజర్వేషన్ల రద్దుతో కాంగ్రెస్, రైతు సెంటిమెంట్ తో బీఆర్ఎస్, ప్రధాన పార్టీల ప్రచార జోరు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో జాతీయ నేతలు, లోకల్ లీడర్లు. పేరుకే త్రిముఖ పోటీ. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య. 14 సీట్లు గెలవాలని హస్తం టార్గెట్. డబుల్ డిజిట్ కొట్టాలని కమల మారాటం. అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న జనాలు మొత్తం అందరూ కూడా. ఎందుకంటే కథన రంగంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్క్రూటినీ కూడా పూర్తి అయిపోయింది. ఓన్లీ ఇంకా విడ్రాల్ ఒకటి ఉన్నది. ఆ విడ్రాల్ ఒకటి అయిపోతే ఇంకా మొత్తం నడుస్తూనే ఉంటుంది. 3 పార్టీలు ఫైట్ చేస్తా ఉన్నాయి. ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారు? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల గడువు పూర్తి కావడంతో ప్రత్యర్థులెవరో స్పష్టత వచ్చింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పొద్దున ప్రచారం, ర్యాలీలు, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జాతీయ నేతలు, లోకల్ లీడర్లు కలిసి ఓటర్ దేవులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్ గా రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అన్ని పార్టీల తీరుతెన్నులు తెలిసిన ఓటర్ దేవుళ్లు మాత్రం సైలెంట్ మోడ్లో కనబడుతున్నారు. పరిస్థితులను చాలా జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జోరు చూపించే పార్టీ ఏది? అసెంబ్లీ ఎన్నికల జోరును హస్తం పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా? కమలం పార్టీ డబుల్ డిజిట్ కోరిక తీరుతుందా? పదవులు దక్కించుకునే ఫిగర్ కారు పార్టీకి దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. అయితే మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి దక్కిన స్థానాలు 8 మాత్రమే. అయితే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ పెద్ద టార్గెట్ను ఫిక్స్ చేసుకుంది. అయితే మొత్తం 17 ఎంపీ స్థానాలకు కనీసం 10కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు వేవ్ వేరు, తర్వాత లోక్సభ ఎన్నికల వేవ్ వేరు అంటున్నారు అంట వాళ్ళు పార్టీ నేతలు. ఎంపీ ఎన్నికల్లో మోడీ మానియా ఖచ్చితంగా పనిచేస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పైగా పోటీలో ఉన్న అభ్యర్థులంతా ప్రముఖులు కావడం తమకు కలిసి వస్తుందని అంటున్నారంట. మొత్తం మీద ఏ పార్టీకి ఆ పార్టీ మొత్తం కూడా అంటే
వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేమే గెలుస్తామని చెప్పేసి. అయితే నిజంగా ప్రధానంగా పోటీ జరిగేది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలే ప్రధానంగా పోటీ పడతాయి. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఒక్కో సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితులు లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో పోటాపోటీగా ప్రచారం అయితే జరుగుతుంది. 5 ఏళ్లలో 5 ప్రధానులు ప్రణాళికలు రచిస్తున్న ఇండియా కూటమి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పక్షాన డూప్లికేట్ శివసేన, విపక్ష కూటమికి 3 అంకెల సీట్లు దక్కవు. కర్ణాటకలో 2.5 ఏళ్ల తర్వాత సీఎంను మార్చే ఛాన్స్. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిన్న ముంబైలో జరిగాడు. పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు ఉండేలా కూటమి ప్రణాళికలు రచిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని కొల్లాపూర్లో శనివారం నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. ఎన్నికల్లో విపక్ష కూటమికి 3 అంచెల సీట్లు కూడా రావని చెప్పేసి ఆయన అంటున్నాడు. సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ. ట్విట్టర్, ఇన్స్టా ఖాతాలు ప్రారంభం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అకౌంట్లు ఓపెన్ చేసిన గులాబీబాస్ సోషల్ మీడియా కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడుతున్న కేసీఆర్ రిటైర్మెంట్ టైంలో ట్రెండ్ను ఫాలో అయ్యే పని. రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని ట్వీట్ చేస్తా ఉన్నాడు. ఆయన కరెంట్ పోయింది కాబట్టి అందరు కరెంట్ పోతుంది. ముచ్చటైతే బరాబరే, కింద నీ ఫీజు వీకేసీలు కాబట్టి అందరూ. అయితే విషయం ఏంటంటే కొన్ని చోట్ల అప్పుడప్పుడు కొంచెం కరెంట్ అట్లా ప్రాబ్లం వస్తుంది. దాన్ని అధికారులకు అప్రమత్తం చేయర్రి. ఎందుకంటే బదనాం చేయాలనే కుట్రలో భాగంగా కూడా కొంతమంది అధికారులు కూడా పెట్టిండ్రంట. అందుకని దీని మీద ప్రభుత్వం ఒకసారి దీనిపైన కన్నేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు పోలేదు ఇప్పుడు ఎందుకు పోతుంది అట్లా అని చెప్పేసి అట్లా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే కాకపోతే ఏంటంటే కరెంట్ పోయింది మాత్రం కాక కరెంటే, ఈ కరెంట్ కాదు. ఇది ఇట్లా ఉంటే మోదీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు రద్దు. ఆర్ఎస్ఎస్ ప్రణాళికను అమలు చేస్తున్న బీజేపీ రిజర్వేషన్ రైత దేశంగా మార్చాలని కుట్ర. బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను గుంజుకుంటారు, మెడలో తాలిబొట్టులను కూడా తీసుకుంటారు. 10 ఏళ్లలో మోదీ 113 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. బీజేపీపై కేసీఆర్ కార్యాచరణ ఏంటో చెప్పాలి. 5 సీట్లకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమిషన్లతో కాంగ్రెస్ పొత్తు అధికారికంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి సిపిఎం నేతలతో సీఎం భేటీ అయ్యిండు. భువనగిరిలో స్నేహపూర్వక పోటీ. ఇక బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీల మద్దతు కొనసాగేనా అంటే కొనసాగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇట్లా ఉంటే శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోలేదు, నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది. ఇంటి సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ లో నమోదు చేసిన రీడింగ్ లోను కరెంటు కోతలు జరగలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ కరెంటు పోలేదు కానీ ఆయనకు కరెంటు కట్ చేసిండు తుపాకీ సీన్కు ప్రజలు. ఇలాంటి ప్రలోభాలకు లొంగద్దు. దేశ భవిష్యత్తుకు ఓటు ఒక ఆయుధం. మే 13న ప్రజాస్వామ్య పండుగ. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు. మే 13 ఏదో హాలిడే వచ్చినట్టు ఎవరు ఓట్లకే వస్తలేరు హైదరాబాద్లో. అయితే ఏమైంది శ్రీనివాస్ గౌడ్ కరెంటు ఏంటంటే పోతుంది మరి. ఎందుకంటే దాడి చేపిస్తేవి కదా ఆడికి వస్తే, మళ్ళీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసి నా మీద దాడి చేపిస్తేవి కొట్టిపిస్తేవి ఏమవుతుంది? అట్లుంటుంది లెక్క. ఎడ కూర్చున్నావు, ఇప్పుడు ఎడ కూర్చోవాలని అడ కూర్చున్నావు. అహంకారం నెత్తికెక్కితే గట్లనే ఉంటుంది లెక్క. కేసీఆర్ పై చర్యలు తీసుకోండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మాజీ మంత్రులు నిందితులే. పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. పంజగుట్ట పిఎస్ లో న్యాయవాది ఫిర్యాదు. టెట్ నిర్వహణపై సస్పెన్స్. ఇక మే 20వ తేదీన నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలంట. గతంలోనే షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో సందిగ్ధంలో పడింది. ఇక మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. దీంతో 26, 27 తేదీల్లో పరీక్షలు వాయిదా వేయాలా లేక పూర్తి పరీక్షల షెడ్యూల్ని మార్చాలా అని చెప్పేసి సమాలోచనలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ అంటే ఈ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే అది కూడా ఉంది కాబట్టి దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయాలా లేకపోతే ఈ 2-3 తేదీలు మార్చాలని చెప్పేసి చూస్తూ ఉందంట. చూడాలి ఏం జరుగుతుంది. పేదలను కొల్లగొట్టి ధనవంతులకు దోచిపెడుతుండ్రు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమిత్ షా అమ్ముతుంటే ఆ అంబానీ ఆదాని కొంటుండ్రు. 16 లక్షల కోట్ల మేర ధనికుల రుణాలను మాఫీ చేసిండ్రు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇదైతే వాస్తవమే. పేదలను కొట్టి ధనవంతులకు దోచిపెడుతుండ్రు. అట్లా ఎందుకని అంటుండంటే నిజంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు
ఆదాని తర్వాత ఇంకోడు అంబానీ కాదు కొంతమంది ఆదాని కాదు ఆదానితో పాటు కొంతమంది పారిపోయింది కదా, దేశం వదిలి పారిపోయింది కదా. అయితే లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళకు మాఫీ చేసి పడేసింది. నీరవ్ మోడియా, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా ఎస్ అవును, అటువంటి వాళ్ళు మొత్తం పారిపోతే లక్షల కోట్ల రూపాయలు ఈజీగా మాఫీ చేసి పడేసిండ్రు. రైతులకు రుణమాఫీ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు, తర్వాత రైతులకు ఇంకా అంటే పబ్లిక్ ఏమైనా చేయాలంటే కూడా ఆలోచిస్తారు. అయితే లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి ఆరోపణలు మాత్రం 100% ఉన్నాయి. పెద్దలకేమో నార్మల్ గా ఏదో రాయితీలు ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు, పేద ప్రజలకు రైతులకు మాత్రం మేము ఇక ఫ్రీగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. ఇక నేటి మాట చూసుకుంటే కాక చేసిన రాజకీయాలు ఇప్పటికీ కంపు కొడుతూనే ఉన్నాయి. గులాబీ దళపతి ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండో గానీ తెలంగాణ రాజకీయాలకు దరిద్రం పట్టుకుంది. ఓట్లకు రేట్లు గట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికలంటే విరక్తి కలిగేలా చేశాడు. లెక్కలేనని ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డట్టు చేశాడు. చట్టాలను తమ గుప్పిట్లోకి తీసుకొని న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేశాడు. లంచాలకు అలవాటు పడ్డ అధికారులను కట్టడి చేయకుండా విచ్చలవిడిగా అవినీతిని ప్రోత్సహించాడు. దొరచేసిన పాపం ఎన్ని తరాలు అనుభవించాలో కంటి చూపు మేరలో కూడా కనపడడం లేదు. నాయకులంటే నమ్మకం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోకుండా చేశాడు. ఇంకా బస్సు యాత్ర అంటూ పాలనలతో తెలంగాణ ఎంత విధ్వంసానికి గురైందనేది చూసేందుకు వస్తున్నాడు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ అంటున్నాడు. ఎందుకు బస్సు యాత్రకు ఎందుకు వస్తున్నట్ట, తెలంగాణ ఎట్లా నాశనం చేసిన అని చెప్పి చూసుకోవడానికి వచ్చిపోతున్నట్టు ఆయన. ఇది ఇట్లా ఉంటే చరిత్ర మధ్యలో విప్లవాల కెరీటం తీన్మార్ మల్లన్న. అతని గొంతు 1000 ఉద్యమాలకు ఊపిరి పోసినంత. తాను మాట్లాడితే అక్రమార్కుల గుండెలు జారిపోతాయి. తాను గొంతెత్తితే అధికార పార్టీకి సమాధానం దొరకనంత ప్రశ్నల వర్షం. తన పోరాట పటిమతో నిజాలను నిగ్గు తేల్చిన పోరాట యోధుడు. దొరల గడియలను బద్దలు కొట్టిన విప్లవ వీరుడు. ప్రభుత్వాన్ని కూల్చేసిన నిజమైన ప్రతిపక్ష నేత తీన్మార్ మల్లన్న. దగాపడిన కడుపు కోత నుంచి పురిటి నొప్పుల పోరాటం, అణచివేత నుంచి ఉవ్వెత్తిన లేచిన ఉద్యమ నినాదం. మసక బారిపోతున్న సమయం అప్పుడు మొదలైంది ఒక నిశ్శబ్ద విప్లవం. వివక్షలో వెలివేయబడ్డ నా ప్రజల కోసం నేనే ఎందుకు ప్రశ్నించకూడదు, నా ప్రజల కోసం నా వంతు నేనే తొలి అడుగు ఎందుకు వేయకూడదని, ఏదో ఒకటి చేయాలి అని నిరంతర అగ్ని కణికల నుంచి ఉద్భవించిన తొలి లావానే చింతపండు నవీన్ రూపంలో తీన్మార్ మల్లన్న ఎక్కుపెట్టిన క్యూ న్యూస్ విప్లవం. ప్రభుత్వ అసమర్థ పాలన సమస్యలపై గలమెత్తిన కార్మికుడిగా, క్యూన్యూస్ అధినేతగా అంచెలంచెలుగా ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయిన మల్లన్న ప్రజల సమస్యల పరిష్కారానికి దిక్సూచి అయ్యాడు. అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రభుత్వానికి ఏకైక ప్రతిపక్ష పాత్ర పోషించిన సామాజిక రాజకీయవేత్తగా తాను రూపం ధరించాడు. తెలంగాణ అమరవీరుల తరపున గొంతెత్తి ప్రభుత్వ తప్పిదాన్ని నడివీధిలో ఎండగట్టాడు, తూర్పారబట్టాడు. అమరవీరులకు జోహార్లంటూ నినాదాలతో పల్లెల్లో తెలంగాణ ఉక్రోషాన్ని రగిల్చిన ఉద్యమ కిరటం తీన్మార్ మల్లన్న. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా దగాపడిన తెలంగాణ ప్రజల తరపున తన క్యూస్ సోషల్ మీడియా తరపున ఎండగట్టాడు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై యుద్ధం చేసి ప్రశ్నించినందుకు జైలు గోడలను ముద్దాడిన యుద్ధ వీరుడు. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసిన ధీరుడు. తెలంగాణ ప్రాంత పరిస్థితులు సరిహద్దులు తెలిసిన అభ్యర్థిగా సింహం ఎక్కడైనా సింహమే అన్నట్టుగా అక్రమాలపై, ప్రజా సమస్యలపై, అధికార ప్రజాప్రతినిధులపై విరుచుకుపడ్డాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన సమస్యగా భావించి ప్రత్యర్థుల అక్రమాలపై స్పందించి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి గొంతు కదా మనకు కావాల్సింది. ఇలాంటి పులి కదా చట్టసభల్లో ఉండాల్సింది. ఇలాంటి విప్లవ సూర్యుడు కదా మనకు వెలుగు పంచాల్సింది. ఇలాంటి చెక్కు చెదరని గుండె ధైర్యం కలవాడు కదా భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండాల్సింది. నిజానికి పట్టం కట్టడానికి, మీ భవిష్యత్తుకు రూపురేఖలు మార్చుకోవడానికి ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పేసి సూర్య గుంట్రు క్యూను సత్తుపల్లి మంచిగా, అంటే చరిత్ర మధ్యలో విప్లవాల కిరటం తీన్మార్ మల్లన్న అని చెప్పేసి రాసిండు. వాస్తవం అది. ఎందుకంటే ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉంది అది. కాబట్టి క్యూన్యూస్ ఏం చేసింది, తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండు అనే విషయం ప్రజల గుండెల్లో ఉంది. అది ఇంపార్టెంట్ అక్కడ. శ్రీనివాస్ గౌడ్ మోదీ పోటాపోటీ ప్రచారం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం.
ఇకనైనా నేర ప్రవృత్తి మార్చుకోవాలి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సూచన. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి, ఎందుకంటే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్న వాస్తవం. ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది, తర్వాత అక్కడ పోలీస్ శాఖ పోలీస్ అధికారులకు ఉన్నది, తర్వాత ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఉన్నది బాధ్యత. ఎందుకంటే మేము ఇట్లా ఇష్టం వచ్చినట్టు వదిలి పెడతాం అట్లా ఇట్లా అనుకుంటే మొత్తం ఆగమైపోతారు. ఆగమైపోయేటి మీ జీవితాలే, ఎవడు ఇంకొచ్చి బాగు చేయడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, ఉపాధ్యాయులు తర్వాత టీచర్లు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరేం చేస్తారో కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది లెక్క. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే దానిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇక గడీల పాలన పోయి స్వేచ్ఛాయుత ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఖచ్చితంగా 6 గ్యారెంటీల అమలు, అన్ని వర్గాల నుంచి వంశీకి మద్దతు లభిస్తోందన్న ఎమ్మెల్యే వివేక్. ఎన్నికల కోడ్ పూర్తవగానే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల డంప్ యార్డ్ లో ఎగిసిపడ్డ మంటలు, రామకృష్ణపూర్ కేతన్పల్లి. ఏకాగ్రతతో యత్నించి ఉద్యోగాలు సాధించాలి, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల రాహుల్ అని చెప్పేసి ఒక వార్త. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి, ఆదిలాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని స్పష్టం. ఆదిలాబాద్ సిఐటియు నూతన ఫిట్ కమిటీ ఎన్నిక, పలువురిని యూనియన్ లోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఓటుకు నోటు కేసులో త్వరలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ అరవింద్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులను బెదిరిస్తే కవితకు పట్టిన గదే పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు తురుకోళ్ల చెప్పులు నాకడం తప్ప అభివృద్ధి చేసిందేం లేదు. ఏబీపీ నాయకులను చంపిన వ్యక్తులను ఇంట్లో దాచిన వ్యక్తి జీవన్ రెడ్డి. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం అభివృద్ధి చేశాడో జీవన్ రెడ్డి చెప్పాలి. పార్లమెంటు స్థాయి కిసాన్ మోర్చా సమావేశంలో ఎంపీ ధరంపూరి అరవింద్ మాట్లాడాడు. నిన్న ఆర్మూర్లో జరిగిన చిత్రంలో పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. బీబీ పాటిల్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి. కాంగ్రెస్ లో చేరిన దోమకొండ బీఆర్ఎస్ ముఖ్య నేతలంట కండువా కప్పి ఆహ్వానించిన షబ్బీర్ అలీ. ఇక్కడ ఈ కామారెడ్డి జిల్లా బూత్ స్థాయి నాయకులు పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి. ఆర్మూర్ తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనాలి, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. వెల్మల్ గ్రామంలో పర్యటించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. తడిసిన ధాన్యాన్ని ఆయన ఎప్పుడని కాదు 100% కొనాలి. ఆర్మూరు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే వెధవ అంటే 1000 ఏళ్లు ధనికుడిగా వర్ధిల్లు. అచ్చా పొన్నం తిట్లను దీవెనలుగా భావిస్తా ఓటుకు 1000 గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దోచి దాచిపెట్టడం తప్ప కేసీఆర్ కుటుంబం సాధించేదేమీ లేదు. బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిందంట. 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ సబార్డినేటర్. 10,000 సబ్ రిజిస్టార్ నార్మల్ గా ఉండదు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు, రోడ్డుపై ధాన్యం పోయడం ధాన్యం పోతే ఏమైతుంది కదా, బైక్ బోల్తా పడిందంట. బాధ్యుడైన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డిపేట పోలీసులు. మోదీ బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం. బండి సంజయ్ ఖబర్దార్, కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఊరుకోం, హెచ్చరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆకారపోంట. కోర్టు తీర్పును అధికారులు ధిక్కరించారు. ఫేక్ డాక్యుమెంట్ తో భూమి అక్రమ పట్ట. ఇక ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసిన న్యాయం చేస్తలేరు, విచారణ జరపాలని చెప్పేసి బాధితుడు వేడుకోలు. కొత్తపల్లి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పల్లె పల్లెల్లో బీబీ పాటిల్ ప్రచారం, ఆందోళన నియోజకవర్గంలో పర్యటన, 30న ప్రధాని మోదీ సభ విజయవంతం చేయాలి. జైరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్. ఎన్నికల వేళ ధాన్యం కొనుగోలుకు గ్రహణం, అటు అకాల వర్షాలు, మరోవైపు ఎన్నికల ప్రచారాలు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై సందిగ్ధత పట్టించుకునే అధికారులు అంటున్నారు 100% తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి, ప్రభుత్వం బాధ్యత అది 100%. ఇప్పుడు ఎన్నికల ప్రచారమే కాకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టండి, అధికారులు దృష్టి పెట్టాలి, తర్వాత నాయకులు కూడా దృష్టి పెట్టాలి. యువత కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి. మిర్దొడ్డి కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న మిర్దొడ్డి ఎంపీపీ పిఎస్ఎస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ అంటూ వార్త చూస్తున్నారు. చైర్మన్ కమా జెడ్పీటీసీ చైర్మన్. ఇక ఓట్లు సీట్ల కోసం దేవునిపై ఓట్లు పెడతారా, గ్యారెంటీల అమలులో సీఎం విఫలం, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటూ ఒక వార్త. ఆటు ఉపాధ్యాయుని చోరకళ, గురుకుల పాఠశాల స్టోర్లో చోరీ, సీసీ కెమెరాకు చిక్కిన వైనం. దొంగతనం చేసినట్టు ఆటు చోరీ కళ. ఆటు బాగానే ఉన్నది. ఆటు ప్రభుత్వం
కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతానని ఉపాధ్యాయులు నియమిస్తే అందుకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. నారాయణఖేడ్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్ చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివార్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎన్ ఎల్లయ్య ఆర్ట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23 తెల్లవారుజామున స్టోర్ రూమ్లో నుంచి నూనె ప్యాకెట్లు మరికొన్ని వస్తువులు దొంగతనం చేసినట్టు సీసీ కెమెరాల ద్వారా బయటపడిందట. స్థానిక ప్రిన్సిపల్ ఎస్కే వీరమల్లతో పాటు సిబ్బంది అతనిపై అధికారులకు ఫిర్యాదు చేసిందట. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు. బెల్ట్ షాపులు నడిపితే చట్టపరమైన చర్యలు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరి ఈ హామీ అయితే నెరవేర్చలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాళ్ళు చూసుకుంటే జాగీర్లో శిఖం ఆక్రమణ. ఇక గంధంగూడ కొత్త చెరువు కబ్జా 4.16 ఎకరాలు విస్తీర్ణం అంట. ప్రస్తుతం 2 ఎకరాలు కూడా లేదు. కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వెనక ఇప్పుడు నల్ల చెరువునే కథం చేసి పడేసారు. అక్కడ మధ్యలో గుడి కడుతుంటే నేనేమనుకున్నా మంచిగా ఇట్లా పర్యాటక కేంద్రం చేస్తారేమో అనుకుంటే ఆ మధ్యలో గుడి కట్టి పడేసారు. ఇది ఇట్లా ఉంటే మోడీ దుష్ట పాలనకు చరమగీతం పాడాలి. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి. అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి మనోహర్ రెడ్డి. మాట వరుస కన్నా అంతా ఒత్తుతుదే. ఈటలతో సంభాషణపై మల్లారెడ్డి వివరణ. మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగరేయాలి. కీసరలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఇది ఇట్లా ఉంటే అక్రమ మద్యం రవాణాకు చెక్. 32 సీసాల మద్యం పట్టివేత. వివరాలు వెల్లడించిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ వికారాబాద్. నోటి క్యాన్సర్ రోగికి అరుదైన శస్త్రచికిత్స. ఇక నోటి క్యాన్సర్ వస్తే భయం వద్దు, చావన్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారంట. సరే, ఉమ్మడి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కోకాపేటలో 10 లక్షలు సీజ్. ఎన్నికల ప్రచారంలో రాజేంద్ర నగర్ లో ఇక హస్తం హవా అని చెప్పేసి ఒక వార్త. ఇక 30న ఉద్యమ అమరవీరుల సంస్మరణ సభ. మత సామరస్యం పెంపొందించాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్. జవహర్ నగర్ లో దారుణం. బాలిక చికిత్సకు వస్తే పట్టించుకొని ఆసుపత్రి సిబ్బంది. మీడియాపై చిందులు వేసిన ఆసుపత్రి సిబ్బంది అంటూ వార్త చూస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. చదివింది ఓపెన్ 10th, పొందాడు డాక్టరేట్. పట్టా పొందిన పేదింటి బిడ్డ. గ్రేట్. ఇక ఇది నల్గొండ జిల్లా వార్తలు. ఇవన్నీ కూడా తర్వాత మనం అందిద్దాం. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. అందాల బామ్మ మిస్ యూనివర్స్ ప్రాతినిధ్య పోటీల్లో కిరీటం కైవసం చేసుకున్నది. బామ్మ అని ఎందుకంటారంటే 60 సంవత్సరాలకు అప్పుడు ఆమె అందాల పోటీల్లో పాల్గొన్నది. ఆమె విజేతగా నిలిచింది. ఇక అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. బ్రిడ్జిపై నుంచి ఎగిరి చెట్టును ఢీకొన్న కారు. 3 భారత మహిళలు మృతి చెందిందంట. పార్లమెంట్ బరిలో 625 మంది. ముగిసిన స్క్రూటీని 428 నామినేషన్లు తిరస్కరణకు అత్యధికంగా మెదక్లో 53 మంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారంటే వివరాలు వెల్లడించిన సీఈఓ ఆఫీస్. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో దాఖలైన నామినేషన్లను స్క్రూటినీ చేసిన ఎన్నికల అధికారులు చివరకు 625 మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నారని తేల్చేసింది. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ షురు. పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడం వల్లే నీటి సమస్య పరిష్కారానికి 10 కోట్ల ప్రత్యేక ఫండ్. స్టేట్ లో విద్యుత్ సమస్య లేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన ముచ్చట్లు. ఆగస్టు 15న బరాబర్ రుణమాఫీ చేస్తాం. బిడ్డ బెయిల్ కోసం 5 సెగ్మెంట్లలో బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టిండు. ఇక మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థికి పబ్లిక్ గా మేడ్చల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు? మల్లారెడ్డి. అయితే బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోతాయి. అదే ఆర్ఎస్ఎస్ నినాదం. 100 ఏళ్ల సందర్భంగా బీజేపీకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అంట. 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా. మేము గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి. ఇండియా కూటమి ధర్మాన్ని పాటించండి. సిపిఎం నాయకులతో సీఎం రేవంత్ చర్చలు. పోటీలో ఉంటారా లేదా? భువనగిరిపై నేడు సిపిఎం నిర్ణయం తీసుకుంటుందంట. ఆ పార్టీ మద్దతు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ మొహంగాయి మ్యాన్. పాలన వైఫల్యం వల్లే దేశంలో ధరల మంటలు. శక్తిమంతుడు అయితే పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ. మరి ధరలు అయితే మండుతున్నాయి. నేను రాజకీయాల్లోకి రావాలి, దేశమంతా ఇదే కోరుకుంటుందని చెప్పేసి రాబర్ట్ వాద్రా అంటున్నాడు. ప్రియాంక గాంధీ వాళ్ళ భర్త. ఇక మ్యావ్ 300 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం.
గుజరాత్, రాజస్థాన్ రహస్యంగా తయారు చేస్తున్న ల్యాబ్స్ గుట్టురట్టంట. కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు, ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా, అమలు చేయకపోతే 17 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమా? కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్. ఇక ఇవాళ నుంచి ఇంటింటికి బీజేపీ ప్రచారం ఉంటుంది. 30వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేటీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పేమున్నది? కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆలోచిస్తాం. అచ్చా, బీఆర్ఎస్ కు 8 సీట్లకు పైగానే వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలిచే అవకాశం. ఎవరు 12 అంటున్నారు, ఎవరు 8 అంటున్నారు, ఎవరు 10 అంటున్నారు. వాళ్ళకే డెడ్ లైన్ 29 అంట. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమి ధర్మాన్ని పాటించండి, సిపిఎం నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడండి. ఇక డెడ్ లైన్ 29. ఎఫ్సిఐకు సీఎంఆర్ డెలివరీ చేయాల్సిందే. డిఫాల్ట్ అయిన మిల్లర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమ్ముడి పెళ్లి నచ్చగా దౌర్జన్యానికి పాల్పడ్డ అన్న, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు, కాలి బుడిదైన ఇల్లుగాల పెట్టినట. బంగారం, కట్నం, కానుకలు. 4 నెలల్లోనే అన్ని దుర్మార్గాల కరెంటు, నీళ్ల బాధలు, వరిగొనే దిక్కు లేదు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ అని చెప్పేసి ఆగమాగం అవుతున్నాడు. నాగర్ కర్నూలు ఎన్నికల ప్రచార సభలో పీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిండు. కేటీఆర్ పై ఫిర్యాదులు, కరెంటుపై ఎక్స్లో అటాక్ చేసిందంట. ఇది ఆ దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఒకసారి ఆజ్ కీ బాత్. రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర, పూర్తి హిందూ రాజ్యంగా మార్చే కుయుక్తులు, దామాషా ప్రకారం రిజర్వేషన్లు మా సిద్ధాంతం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మా పథకాలు అమలు చేయకుండా చతికిల ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ కాపాడుదాం, అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకెళ్దాం. నాగర్ కర్నూలు ప్రచార సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒక్క అవకాశం ఇవ్వండి, భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. నా లక్ష్యం ఒకటే, అసమానతలు లేని సమాజ నిర్మాణం. డబ్బున్న ధనికుడిని కాదు, సామాన్య కుటుంబం నుంచి వచ్చా. తనకు ఎంపీ అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తా. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాము. సవాళ్లు ప్రతి సవాళ్లు 6 హామీలు అమలు చేసినట్లు నిరూపించండి. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తా. తన సవాల్ స్వీకరించే దమ్మున్న వారు రండి. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. హామీలన్నీ అమలు చేస్తే తాను రాజీనామాకు రెడీ. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం పూర్తి, ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల దృష్టి. ఇక మారిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలంట. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల తేదీలో మార్పులు ఉంటాయి, కొంచెం చూసుకోండి. కాళేశ్వరంపై విచారణకు పిలిస్తే తప్పేముంది, వివరాలు తెలుసుకోవాలంటే చెప్తారు. అయిపోయింది. ఇండియా కూటమి ప్లాన్ ఇదేనంట. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభ. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిపై విమర్శలు. కర్ణాటక నమూనాను దేశమంతా అమలు చేస్తారని చెప్పేసి ప్రధాని ఎద్దేవా చేశారు. బీసీలంతా ఏకమై కాసానిని గెలిపించుకుందాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాసాని తన జీవితాన్ని ధారపోశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం. మాట ఇస్తే ఏమైనా సరే కట్టుబడి ఉంటారు. పార్టీ ఏదైనా తాను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తారు. మన హక్కులను సాధించుకోవాలంటే పార్లమెంట్ లో అడుగు పెట్టాలి. మన నాయకుడి గెలుపు కోసం మనం అందరం కలిసి పనిచేయాలి. షేర్లింగంపల్లి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు వీరేశం వాళ్ళ కొడుకు సలావుద్దీన్ రాసలీలలు మహిళలను టార్చర్ పెడుతున్న సూపరింటెండెంట్ ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సలావుద్దీన్ లైంగిక వేధింపుల పట్ల తట్టుకోలేక 2023లో నర్సు సూసైడ్ చేసుకుందంట. సరూర్ నగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2 నెలలు డ్యూటీకి రాకుండా మెడికల్ లీవ్ కింద సెలవు పెట్టినట్టు ఈయన. ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న కీచకుడు. చిత్రహింసలు భరించలేక ప్రభుత్వానికి లేఖ రాసిన మహిళా ఉద్యోగిని. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీచకుడి ఆగడలపై చర్యలకు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. భాజపా సర్జికల్ స్ట్రైక్. ఎస్సీ ఎస్టీ బీసీలపై భాజపా సర్జికల్ స్ట్రైక్. 2025 నాటికి రిజర్వేషన్ రైత దేశంగా మార్చేందుకు కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలు. రిజర్వేషన్ల వ్యవహారంపై బారాస వైఖరేంటో వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. బారాసకు 1 సీటు రాదు, 2 చోట్ల 2వ స్థానం, మిగిలిన వాటిల్లో 3వ స్థానమే. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. కరెక్ట్. అది మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదు. ఈనాడుతో రాష్ట్ర
ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఇక సర్కారు గర్వం దించాలి, తెలంగాణ బగ్గుమంటోంది, ధర్మాన్ని గెలిపించాలి. ఇంకా కూడా గర్వం పోలేదంటే ఊర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. నాగర్ కర్నూలు సభలో బస్సు పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్, చిత్రంలో విజయుడు, గువ్వల బాలరాజు, ప్రవీణ్ కుమార్. కేసీఆర్ నే పొట్టు తిట్టి కేసీఆర్ తోనే కండవ కప్పుకొని ఉంటున్నారు. గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రుణమాఫీపై బారాసా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఆయన విమర్శించిండు. ఇది ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూడాలి. పెద్ద ఫోటో. కాంగ్రెస్ ముస్లిం నమ్మడం లేదని చెప్పేసి ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్ ముస్లిం నేత మాట. మహారాష్ట్ర ఎందుకు ఇక్కడ చెప్పలేము. ఫస్ట్ మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? రేవంత్ సర్కార్ కు ఘోష్ కమిషన్ చొరక. బరాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి, తక్షణం ఎన్డీఏసీకు లేఖ రాయని, మధ్యంతర నివేదికను తెప్పించుకోండి, అన్నారం సుందీళ్ల పైన చర్యలు చేపట్టండి, సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం. ఇప్పుడు అన్నారం సుందీల్ లక్ష్మీ బ్యారేజ్ ఆ బ్యారేజ్ అని పెట్టిండు, ఇప్పుడు మళ్ళీ అన్నారం సుందీల్ అని రాస్తుంది. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? నీకెందుకు వేయాలి చెప్పరాదు కాక? నీకెందుకు వేయాలి? నువ్వు రాష్ట్రంలో ఉన్నావా దేశంలో ఉన్నావా? మన కోసం తనలాడే నేను కావాలన్నా, గాయగత్తర మోడీ కావాలన్నా, అక్కడికి రాని చుట్టం బీజేపీతో ఫాయిదా లేదంట. పాలమరుకు మోడీ 25 పైసలు కూడా ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్కు ముస్లింలు బుద్ధి చెప్పాలి, రెండు పార్టీలకు కర్ర కాల్చి వాత పెట్టాలని చెప్పేసి కాక అంటున్నాడు. ఎవరికి వాత కారు పదారు అన్నప్పుడే పద్దాటలే, ఇప్పుడేమొస్తాయి? చనిపోయింది 18 మంది, రైతు బీమా అందుకున్నది అంతమంది. అచ్చా, రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చెప్పేసి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మా ఇంట్లో బోర్ కూడా ఎండిపోయింది అంటూ ఒక ముచ్చట. ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం, మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే, పన్నులు పెంచుకోవడం దుబారా తగ్గించడం అవసరం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ. మరి అటుపోతే సమ్మక్క సారక్క ఎలక్షన్ పెట్టిండ్రు, మళ్ళా కేసీఆర్ వస్తాడంట. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిర్రు, మళ్ళా కేసీఆర్ వస్తాడంట. వస్తాడు ఏమొస్తాడు? మరో రైతు ఆత్మహత్య, కాంగ్రెస్ ఖతమైనట్టే. ఆగస్టు 15న మోసం ఇంకా కూడా దాంట్లోకి వస్తలే, ఆ మబ్బులకి వస్తలేడు ఇంకా. నిన్న పాపం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాస్ట్ ఆవిర్భావం కేసీఆర్ ఇట్లా పూలు పోస్తాడు. నిన్న 27 తారీఖు కదా దినోత్సవం, పుట్టినరోజు. ఇట్లా పూలు పోస్తాడు. ఇక నిన్న పాపం కేసీఆర్ ఇక్కడ లేనేలేడు. సర్కారు కూర్చేందుకు కోమటిరెడ్డి కుట్రాట. ఇట్లా అన్ని లంగమాటలు అన్ని ఎలక్షన్ పెట్టిండ్రు ఏమో అంటుండే, అయిపోయింది కథ ఇక ఇట్లా.